2 హ్యాండ్స్ ఇప్పుడు. ఇప్పుడు నేను ఎటు తిప్పితే అటు తిప్పండి. ఇటు ఒకటే చెయ్యి. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు 2 హ్యాండ్స్. ఇప్పుడు పక్కన లేదు. బిషు తప్పు, అది చేయకూడదు. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీరు కొంచెం హెయిర్ సెట్ చేసుకోండి నీట్గా హెయిర్ సెట్ చేసుకొని. నీట్గా ఉందా శివన్న? సెట్ చేసుకున్న హెయిర్ చక్కగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెము మనం ఏం చేద్దామంటే పళ్ళు తోముదాం అందరం. ఓకేనా? ఓకే, బ్రష్ తీసుకోండి. బ్రష్ ఉందా? చేతిలో ఉందా బ్రష్? బ్రష్కి పేస్ట్ వేయండి. వేసారా? పేస్ట్ వేసారా? వెరీ గుడ్. ఇప్పుడు ఇలా తోమండి. ఇప్పుడు లోపల ఇలా. ఇప్పుడు ఇటు సైడ్. ఇప్పుడు నోరు తెచ్చి గార్గులు చేయండి. ఇప్పుడు చూడండి, ఏమైనా వాసన వస్తుందా? రావట్లేదు కదా? వెరీ గుడ్. మంచి పిల్లలు. వెరీ గుడ్. అన్నా సుధాకర్ అన్న, ఏమైందన్నా? సుధాకర్ అన్న, నిద్ర వస్తుందా అన్న? ఏదన్నా కొంచెం హెడ్కి సంబంధించి ఏమైనా ఎక్సర్సైజ్ చేయించాను, నిద్రపోతే. హెడ్కి సంబంధించి ఎక్సర్సైజా? ఓకే అన్న. ఇప్పుడు ఈ చెయ్యి తీసుకోండి. ఈ చెయ్యి ఇలా కొట్టండి ఒకసారి. సర్వీసింగ్ అన్న, హెడ్ సర్వీసింగ్ అంటారు దీన్ని. ఇట్లా అనండి. కొంచెం వెనకాల నుండి ఇలా అనండి. ఇప్పుడు ముందు నుండి ఇలా అనండి. తర్వాత ఈ చెయ్యి ఇలా పెట్టండి అన్న. ఇలా పెట్టి ఇలా అనండి. ఇట్లా అనండి. తర్వాత ఈ చేతిలో ఈ 2 ఫింగర్సే ఇక్కడ పెట్టండి అన్న. ఇక్కడ పెట్టి ఇట్లా అనండి. తర్వాత ఈ తలని మీరు ఇట్లా పట్టుకొని ఏం చేస్తారంటే ఇట్లా అనండి. మళ్ళీ ఇదే తలకాయని పట్టుకొని అట్లా అనండి. ఓకే, కిందికి అనండి. ఓకే, పైకి అనండి. మొత్తం తీసేయండి, తల తీసేయండి బయటికి. ఇట్లా బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు తల. రావట్లేదా? అది రావాలే. అయ్యో, నట్టిప్పక, నట్టు సైడ్లో ఉంటుంది వెనకాల, నట్టిప్పి. అయ్యో లేదన్నా. లేదా? ఎట్లా లేకుండా ఉంది? సుధాకర్ నీకు నట్టు ఉంది కదా? లేదన్నా, చూడన్నా. లేదా? సుధాకర్ లాక్డౌన్ కదా, 2-3 months లాక్డౌన్ అయ్యేసరికి నట్టు మొత్తం ఏమంటారు కదా, జామ్ అయిపోయి రావట్లేదన్న. అందుకే తలకాయకి నూనె పెట్టాలంటారన్నా. ఇదో నేను పెట్టా అన్నా, చూడండి. నువ్వు కొంచెం మీది రావాలి కదా అక్క. లేదన్నా నట్టు. ఓకే సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చెవు ఉంది కదా, ఈ చెవుని ఇట్లా పట్టుకొని ఇట్లా అనండి. ఇట్లా టక్ అన్నదా? టక్ అంటది. ఇది పట్టుకొని ఈ చెవు కూడా ఇట్లా పట్టుకొని ఇట్లా అనండి. అబ్బా, టక్ అన్నది. అన్నారు కదా? ఇప్పుడు ఈ ముక్కు ఉందే, అన్న ముక్కు అంత గట్టిగా పట్టుకోద్దని చెప్పవా అన్న? ఊపిరాడక కింద మీద అయిపోయినా అన్న నేను. సుధాకర్ ఏమున్నా అన్నాను అన్న, నువ్వే కదా ఎక్సర్సైజ్ చేయించేది. అరే సరే, కొంచెం ముక్కు పైకి పట్టుకొని ఈ ముక్కుని ఇటానండి. ఎవరికి జలుబు అయితే లేదు కదా? పర్లేదు, నీ చేయగా. ఏంటన్నా ఇప్పుడు ఇట్లానండి, ఇట్లానండి. అన్నారా? రైట్. ఇప్పుడు మీ అందరికి నేను ఒక టాస్క్ ఇస్తున్నా. నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే మీ నాలుక తీసి
మీ నాలుక తీసి మీ 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 నాలుక తీసి అన్న అన్ని నాలుకలు లేవన్నా, అన్న నాలుగు బయటికి రాదన్నా. ఏ ఉందన్న నాకు అన్ని నాలుకలు అంటే ఎక్కడి నుంచి తేవాలన్నా? ఓకే సరే, మీకున్న ఒకే ఒక్క నాలుక తీసి మీ ముక్కు తగిలియండి, ముక్కుకు టచ్ చేయాలి నాలుక. అన్న చూడండి ఎవరికి టచ్ అవుతుందో చూడన్న, నాలుక ముక్కుకి టచ్ అయిపోవాలి. రేష్మ ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు. ఓయ్ ముక్కుని రాకూడదు అన్న. సింధుజకి వస్తున్నదన్నా, సింధుజ చేయగలుగుతుందన్నా. వావ్, సింధుజ చేయగలుగుతుందన్నా. అలాగే అన్న చూడన్న ఇంకెవరు చేయగలుగుతున్నారో. నిస్సి ఇంకా అవినీత్ ట్రై చేస్తున్నారు కానీ అదేమో కన్యాకుమారిలో ఉంది, వీళ్ళు కాశ్మీర్లో ఉన్నారు. అన్న మోను ముక్కునే తీసుకెళ్తున్నాడు అన్న నాలుగు దగ్గరికి. నట్టిప్పు మోను నట్టుంటది ఇప్పు. చిన్ను నువ్వు ట్రై చేయవా? అదబ్బా ఎంత కష్టపడుతున్నాడు చిన్ను వల్ల కూడా కావట్లేదు. చిన్నుకు వస్తుంది, ఆడికి బెండ్ అవ్వట్లేదు, ఆడికి నాలుగు అక్కడ వరకు వచ్చి ఆగుతుంది. అన్న సింధుజ జూనియర్ నిజంగానే బాగా చేస్తుంది అసలు. నిజంగా జూనియర్ టీచర్ సరే స్టూడెంట్ చేస్తున్నప్పుడు మరి టీచర్ చేస్తాడా అన్న? అట్లే అలేఖ్య ట్రై చేస్తుంది, ఆల్మోస్ట్ వస్తుంది అలేఖ్యకి. అలేఖ్య ఎక్కడ ఉంది అన్న? జూనియర్స్ నుంచి అనీషా, జూనియర్స్ నుంచి ఎవరు అన్న? ఇంటర్మీడియట్ కల్పన పట్టుకుంటుందన్నా. చేస్తుందా? అబ్బా చూడన్నా కల్పన పెట్టేసింది. పల్లవి జూనియర్ పల్లవి కూడా చేస్తుందన్నా. అదే వచ్చిందా పల్లవికి? అన్న పండుగ అందరూ శివుడు నాకే దగ్గర దాకొచ్చిందన్నా. గలీజ్ అన్నట్టు నచ్చిందన్న టేస్ట్. సుధాకర్ అన్న సండే స్కూల్లో ఏంటన్నా నువ్వు నేర్పించేది? ఓకే డన్ అన్న. మళ్ళీ యాక్షన్ సాంగ్స్ అన్న. నాకు ఏమనిపిస్తుంది అన్న యాక్షన్ సాంగ్ నేను రెడీ అన్న. అన్న వచ్చే సాంగ్ చేయను అన్న. పవన్ అన్న వచ్చే సాంగ్ ప్లే చేయనా? నేను నిలబడాలా కూర్చొని చేయమంటావు? అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే సరే కూర్చొనే చేద్దాంలే అన్న. నిలబడి అంటే దూరంగా ఉంటారు కాబట్టి కనబడదా? ఓకే నేను కూర్చొనే వచ్చి తిరిగి వచ్చి ఇప్పుడు తిరిగి వచ్చి అంటే ఇట్లా అంటా అంతే. అంతే ఓకేనా. మళ్ళీ నేను తిరిగి వస్తే టైం సరిపోదు, వచ్చేలోపు పాట వెళ్ళిపోతుంది అన్న. అదిగో వచ్చేసిందన్న పాట ఆల్రెడీ. చనిపోయి మరలా బ్రతికి వచ్చే, తప్పిపోయి మరలా తిరిగి వచ్చే. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. వచ్చే తిరిగొచ్చే.
అన్న నెక్స్ట్ ఏ పాట అన్న? సాంగ్ అన్న నెక్స్ట్ సాంగ్ ఏంటంటే అన్న అన్న సరే పిల్లల్ని అడుగుదామా నెక్స్ట్ సాంగ్ ఏ పాట? ఓకే అన్న ఓకే పిల్లలు, నెక్స్ట్ ఏ పాట? మీరు యాక్షన్ సాంగ్ చేయగలిగిన పాట ఏదో చెప్పండి. ఏ పాట? చిత్రాల ధన్యులు ధన్యులు వారు ధన్యులు. ఓకే రైట్, చిత్రాల యేసు అన్న. చిత్రాల యేసు నేను రెడీ అన్న. చిత్రాల యేసుకి ఓకే సుధాకర్ అన్న, నెక్స్ట్ ఏ పాట అన్న? ఇంకొక లాస్ట్ పాట అన్న పిల్లల్ని అడుగుదాం అన్న. లాస్ట్ పాట మరి మీరేమంటారు? 5:39 5:48 లాస్ట్ సాంగ్ అన్న. అయితే ఏంటంటే లాస్ట్ సాంగ్ కాబట్టి అయితే అన్న ఒకటి ముఖ్యమైన విషయం నాన్న, పిల్లలు మీ అందరికి వెరీ వెరీ ఇంపార్టెంట్.
మీరెవ్వరు కూడా బయటికి వెళ్ళి టపకాయలు కాల్చడము, ఓకే, టపకాయలు కాల్చడంలో మిమ్మల్ని మీరు మీ ఫ్రెండ్స్ కాలుస్తుంటే వాళ్ళతో మీరు వెళ్ళి కాల్చడము, లేకపోతే బయటికి వెళ్ళడము, నేను రాకెట్ చూస్తా, అది చూస్తా, ఇది చూస్తా అని బయటికి వెళ్ళడం, ఇలాంటివి ఏవి చేయకూడదు అన్న. ఎందుకు చేయకూడదు అన్న సుధాకర్ అన్న? సుధాకర్ అన్న ఉన్నావా అన్న? అన్న అలా నేనేమంటున్నా అంటే బయటికి వెళ్ళి టపకాయలు కాల్చడము, రాకెట్ చూస్తా అని బయటికి వెళ్ళటము, మమ్మీ ఒక్క 5 minutes మా ఫ్రెండ్తో సహా నేను ఆడుకుంటా అనడము, మా ఫ్రెండ్ పిలిచాడు నేను వెళ్తాను, మా ఫ్రెండ్ కూడా కాలుస్తున్నాడు నేను కాలుస్తాను, నాకు ఇప్పుడు టపాకాయలు కొనిచ్చు అనడము చేయొచ్చా చేయకూడదా? నువ్వు చెప్పన్నా. అస్సలు చేయకూడదన్నా. ఓకే, అస్సలు చేయకూడదు. అయినా లాస్ట్ టైం వాళ్ళు ప్రామిస్ చేశారు కదన్నా దేవుడికి, మళ్ళా ఇట్లాంటి ఆలోచన పిల్లలకు రావు. అంతే అంటావా అన్న? అంతే అన్న, చాలా మంచి మన పిల్లలు. పిల్లలందరూ మంచి పిల్లలే కదా. అవును, ఒక్కసారి దేవుడికి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా దాన్ని పాటిస్తారనమాట. రిష్వంత్ పాటిస్తాడా మరి? బిగినర్స్ నుండి రిష్వంత్ పాటిస్తాడా? రిష్వంత్ ఓకే 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 రిష్వంత్ రిష్వంత్ అన్నా ఆడతావా నువ్వు? దీపావళి టపాసు పేలుస్తావా? పేల్చావా? మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడతావా? ఆడవా? ఓకే, నీ పక్కన మీ తమ్ముడు ఉన్నాడు అనుకుంటా కదా. మీ తమ్ముడు అన్నయ్యనా? అన్నయ్యకి ఒకసారి అన్నయ్యని చూపించు నాకు. అశ్వంత్ ఉన్నాడు. అశ్వంత్, ఓ పేర్లు చాలా బాగున్నాయి అన్న. అశ్వంత్ నువ్వు కాలుస్తావా టపాసులు? వెళ్ళి అడుగుతావా బయటికి వెళ్తా అని? అశ్వంత్ చెప్పు నాన్న. అన్నయ్య ఈరోజు నువ్వు టపాసులు కాల్చావు కదా అన్నయ్య చెప్పు నాన్న. అన్నయ్య మీ వాయిస్ క్లియర్ వినిపించడం లేదు. సౌండ్ నువ్వే రేస్ చేసుకోవాలి నాన్న, అందరికి క్లియర్గా ఉంది మిగిలిన పిల్లలందరికీ. అన్న జూనియర్స్ నుండి అనీష్ పైన డౌటే అన్న నాకు. అనీష్ ఎక్కడ? అనీష్ నువ్వు వెళ్ళి టపకాయలు కాలుస్తావు కదా, నాకు తెలుసు అన్న. ఇప్పుడు మీరు అంటున్నారు కదా వీళ్ళు మొన్న ప్రామిస్ చేశారని, కానీ ఇప్పుడు 2 కొమ్ములు ఒక తోకున్నతను వీళ్ళ దగ్గరకు వస్తాడన్నా. అవునా? అవునన్నా. వచ్చి ఇలా 2 కొమ్ములు ఉంటాయి, ఒక తోక వెనకాల ఉంటది, ఆడొస్తాడన్నా వీళ్ళ దగ్గరికి. సాతన్ గడా? రైట్ 2 కొమ్ములు. వాడెందుకు వస్తాడు? వాడొచ్చి వీళ్ళ చెవులో ఒక మాట చెప్తాడన్న. ఏమని చెప్తాడు? ఏం కాదు అంటాడన్న. అయితే వాటి మాట వింటారని మీరు అనుకుంటున్నారా పిల్లలు? ఏమో అన్న, వింటారో వినరో నాకేం వినరు. తెలుసు. వాళ్ళ ముందు వాళ్ళ పక్కన వాళ్ళ చెవు పక్కన వచ్చి మాట్లాడుతుంటే అందరూ ఏం చేస్తారు తెలుసా? చక్కగా చెవులు మూసుకుంటారు. ఒకసారి చూద్దాము, చెవులు మూసుకుంటారు. ఎట్లా మూసుకుంటారో చూద్దాం. సాతాన్ వచ్చి దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు, లేకపోతే బయట సౌండ్స్ వినిపిస్తున్నాయి, మనం టపాసులు పేలుద్దాం రా అని చెప్పి నేనే డబ్బులు ఇస్తాను మీకు అని చెప్పి పిల్లలందరినీ టెంప్ట్ చేస్తాడు. సో అవన్నీ ఆ పిల్లలు వింటారా వినరా చూద్దాం ఒకసారి. అది వింటున్నారా? చాలా మంది పిల్లలు వింటున్నారు, అంటే చెవులు మూసుకోవట్లేదు ఎవరైతే. అన్న అన్విత్ వెళ్ళి ఆడతాడు పక్క. అన్విత్ నిసిక ఇద్దరు వెళ్ళి ఆడతారన్న, నాకు డౌట్ అన్న.
అన్విత్ పద టపాకాయలు ఆడుకుందాం. అన్విత్ రా రాకెట్ పేల్చుదాం. రా అన్విత్ రా. నిశిక రా మనం టపాకాయలు పేల్చుదాం. లక్ష్మి బాంబు ఇస్తాను, మిర్చి బాంబు ఇస్తాను. ఏంటన్నా చూసావా, వాళ్ళు చక్కగా నా మాట వింటున్నారు. అందుకే అదే అదే అన్న ఇప్పుడు మీరు అంటున్నారు కదా అవి టపాస్ అవి అని చెప్పి అన్విత్ నవ్వుతా ఉన్నాడు అంటే అన్విత్కి ఇష్టంగా ఉన్నట్టుంది. మరి ఇష్టం లేనప్పుడు చెవులు నువ్వేం చేయాలి? సాధారణ దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నిశ్చిగా నువ్వేం చేయాలి? అన్నా ఇక్కడ ఏమి వినిపించట్లేవన్నా. సాధారణ వాయిస్ కూడా వినిపించట్లేదా నీకు? లేదు అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరు కాలవట్లేరు. అది అది విషయం అన్న. ఒకవేళ కాలుస్తే కనుక ఖచ్చితంగా నిశ్చిక కాలుస్తుండేది. పక్కన ఎవరు కాలుస్తే నిశిక అటు 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 ఏమంటారు అన్న, అది ఒకటి ఇట్లా ఉంటది చూడన్న, అది కాల్చి ఇటు అన్విత్ కంటిస్తుంది. అన్విత్ ఏమైనా మామూలుగా అనుకున్నావా? జూనియర్ అంటే ఎట్లా ఉంటాడు అసలు? జూనియర్ అంటే అన్విత్ ఏం చేస్తాడు? అన్విత్ మాటల్లోనే విందాం. కాల్సావా? ఓకే ఓకే, వెరీ గుడ్, మంచి పిల్లలు, చక్కని పిల్లలు. తర్వాత ఇంకా ఎవరైనా సిస్టర్ బ్రదర్ ఇంకెవరు ఉన్నారో చూడన్నా. రేష్మ అన్న, రేష్మ అన్న. రేష్మ ఎక్కడ ఉంది? రేష్మ ఎక్కడ ఉంది? ఆశ రేష్మ. రేష్మ పాలు తాగేసింది, ఆశ ఇంకా పాలు తాగుతుంది. ఇంకా సాత్విక పీటర్ ఉన్నారు. రేష్మ వందనాలు రేష్మ. రేష్మ ఇప్పుడు మీరు వెళ్ళి టపాకాయలు కాలుస్తారా వెళ్ళి? వెరీ గుడ్ వెరీ గుడ్. ఆగో మీకు ఇంకా 5 స్టార్ ఆన్లైన్ పార్సల్ చేస్తే ఇంకా మీరు మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయని మాకు అర్థం అవుతుంది. టపాసుల బదులు ఇంకా టపాసుల బదులు 5 స్టార్ సౌండ్లు వినిపిస్తాయి ఇంక మీకు. రేష్మ అడగొద్దు నాన్న, తప్పు నాన్న. మీరు లాస్ట్ టైం ప్రామిస్ చేశారు. నన్ను చూడు నువ్వు నన్ను చూడు. లాస్ట్ టైం మీరు ప్రామిస్ చేశారు కదా అవన్నీ అడగము అని. అది వద్దు నాన్న, మనకొద్దు. ఏసయ్య మనకు అంతకంటే ఎక్కువ ఆనందం ఇస్తాడు. ఓకేనా? మనం అందరం మళ్ళీ నెక్స్ట్ సెమినార్ లో కలుసుకున్నప్పుడు మీ అందరికి బోలెడన్ని చాక్లెట్లు, బోలెడన్ని అన్న ఏమేమి తెద్దామన్నా, చాక్లెట్లు వద్దులే కానీ బోలెడన్ని మంచి మంచి ఐటమ్స్ అన్నయ్య వాళ్ళందరూ కలిసి తినడానికి మీకు మంచి మంచి స్వీట్స్ అన్ని చేసి పెడతారు. మీకు కావాల్సిన అన్ని ఇస్తాం మేము. ఓకేనా? దేవుడు మీకు ఫుల్ బ్లెస్ చేస్తాడు. వద్దు టపాసులు వద్దు మనకు. ఓకే సరేనా రేష్మ? ఓకేనా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్, మంచి పిల్లలు, వెరీ గుడ్ అన్న. ఇంకా చూడన్నా అన్న, బిగినర్స్ నుంచి రియల్మీ C11 అని ఒకటి ఉన్నారన్న, పేరు ఏంటో అలా ఉంది. తను అప్పటి నుంచి చెవులు మూసుకుంటుందన్న. ఇప్పుడే అది అన్నయ్య చెప్పు నాన్న. మీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదన్నయ్య. అవునా అన్న? సుధాకర్ సండే స్కూల్ జరుగుతుంది. సుధాకర్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే అన్న, పర్ఫెక్ట్ అన్న. ఓకే, నా వాయిస్ అనుకుంటా. ఓకే ఓకే సరే అన్న. ఇంకా చూడు అన్న, హారిక, జూనియర్ హారిక. అన్నయ్య అన్న నాకు ఏమనిపిస్తుంది తెలుసా అన్న? చెప్పన్నా. నాకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అన్న? చిన్న గేమ్ ఆడదాం అన్న. ఓకే రైట్ అన్న. అన్న నేను రెడీ అన్న గేమ్. రైట్ అన్న. ఇది పండుగ రోజు మన ఏంటంటే ఇది చిన్నగా చేతులు పట్టి ఇట్లా ఆడతారు చూడండి, దాన్ని ఏమంటారు అన్న? దీపావళి రోజు, పండుగ రోజు దాన్ని ఏమంటారు అన్న? అది నాకు ఏమంటారు? క్రాకర్స్. అది కూడా అవునన్నా, ఏమంటారు అన్న? చేతిలో ఇట్లా పట్టుకుంటే మెరుపులు వస్తాయి చూడన్నా, స్టిక్ లాగా ఉంటది, అదే కదన్నా? అవునన్నా. నాకు తెలియదు అన్న. అగరబత్తి. కాకర కొవ్వొత్తి. రైట్ రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్న, కాదు
అన్న 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 చెప్పన్నా అన్న అన్న. మీ దగ్గర గిఫ్ట్ రెడీ ఉంది కదా, పక్కన ఉన్నట్టుంది, నేను చూసిన ఇప్పుడు. ఉందన్న, ఉంది ఉంది. రైట్, క్రాకర్ స్టిక్ అంట అన్న. క్రాకర్ స్టిక్ సీనియర్స్ నుంచి విష్ చెప్పినారన్న, క్రాకర్ స్టిక్ అని. ఆడు సకల విద్యా ప్రవీణుడు అన్నాడు. రైట్, క్రాకర్ స్టిక్ కాబట్టి ఇప్పుడు అన్న మీ దగ్గర పక్కన గిఫ్ట్ ఉంది కదా అన్న అన్న అన్న. సుసుర్బత్తి అన్న, సుసుర్బత్తి అంటారు. అవునన్న, సురుసురుబత్తి సురుసురుబత్తి అన్న. తులసిపతి అంట హలో అంటే గిఫ్ట్ రెడీ ఉంది కదా. సుసుర్బత్త అన్న, రెడీ అన్న. రైట్ అక్క, ఎఫ్సి పక్క మీ దగ్గర గిఫ్ట్ రెడీ ఉందా? ఉందన్న, రెడీగా ఉంది. చలో అన్న, ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ ఏంటంటే, ఇప్పుడు వెళ్ళి తొందరగా ఎవరైతే వాళ్ళ ఇంట్లోనే సురుసురు బత్తి ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు నాకు అన్న తొందరగా పరిగెత్తండి. ఎవరి దగ్గర అయితే సురుసురు బత్తి ఉంటుందో వెళ్ళి తీసుకురండి నాన్న. అలా గిఫ్ట్ అంట. గిఫ్ట్ రెడీ చేసి పెట్టాను. రెడీ ఉందన్న, రెడీ. ఎవరు చూద్దాం ఎవరు వెళ్ళి తీసుకొస్తారో. ఎవరైతే అనీష్ లిఖిత కనిపించట్లేదంటే వాళ్ళు వెళ్ళినారంటున్నారు తీసుకురావడానికి. అదే సీనియర్ కీర్తన కూడా పోయి ఉంటది, కీర్తి లేఖన కూడా. ఈ సురుసురు బత్తి ఎవరు తెస్తారు చూస్తా. సోను అస్సలు కదలట్లేదు, అంటే మా మాట వినట్లేదు అనమాట. సరే ఓకే, పల్లవి జూనియర్ అస్సలు కదలట్లేదు, మా మాట కనీసం లెక్క కూడా లేదు. అస్సలు ఎవరు తెచ్చినారు చూడన్న. అయితే అన్న మీకు విషయం చెప్తా అన్న. అన్న సుధాక్, మా పిల్లలందరూ మంచి పిల్లలు అన్న. వాళ్ళెవ్వరి దగ్గర ఇలాంటి అది మోను అన్న, చిన్ను మోను దగ్గర ఉందన్నా. ఉందా? నేను ఇప్పుడే చూసిన. చిన్ను ఉందా? నిన్ను అన్మ్యూట్ చేస్తా ఉండు. చేయి, అన్మ్యూట్ చేయి. ఉందా చిన్ను? ఉందా? పెన్సిల్ నిజంగా ఉండుంటే నీకు 5 స్టార్ పార్సల్ చేస్తుండే నేను. కదా అన్నా, అదే ఆ గిఫ్టే 5 స్టార్. ఇంకెవరో ఫైట్ చేస్తున్నారన్న తిరుపతి కోసం. అన్న ఒక చిన్న గేమ్ ఆడదాం అన్న. మనం ఒక కలర్ చెప్దాము. ఎవరైతే ఫాస్ట్ గా వెళ్ళి పట్టుకొస్తారో ఆ కలర్ కి సంబంధించిన పెన్సిలో, పెన్నో, బ్యాగో, డ్రెస్సో, చూద్దాం ఎవరు అట్లాంటి పాయింట్స్ సంపాదిస్తారు. బైబిల్లో నుండి మనం ఏం చేయాలంటే ఒక వస్తువు చెప్పాలి. ఆ వస్తువుకి ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ కి సంబంధించిన ఏదో ఒక వస్తువు ఎవరు ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళకు పాయింట్స్ అన్న. ఓకే అన్న. ఎఫ్సి పక్క రెడీయా? రెడీ అన్న. చలో అక్క, ఒక బైబిల్లో నుండి ఒక వస్తువు చెప్పక్క. ఆ వస్తువుకు సంబంధించిన కలర్ ఉన్న ఏ వస్తువు అయినా పిల్లలు తీసుకురావచ్చు. చూద్దాం ఎవరు పరుగెత్తి తెస్తారో. అక్క నేను రెడీ అక్క. అక్క రెడీ ఎఫ్సి పక్క నేను రెడీ అక్క. ఎఫ్సి పక్క నేను కూడా రెడీ అక్క. అన్న మీ వాయిస్. ఎఫ్సి పక్క నేను రెడీ అక్క. హలో అక్క, నేను రెడీ. హలో అక్క. రెడీ అక్క. అన్న ఒకసారి రెడీ అనండి అన్న, చూద్దాం. ఓకే, ఆర్ యు రెడీ? వెరీ గుడ్ అన్న.
సరే అన్నా నేను చెప్తున్నాను. ఆ వస్తువుకున్న కలర్ తీసుకురావాలన్నా, వస్తువు తేవాలన్నా. అంటే మీరు ఒక వస్తువు కలర్ చెప్పండి, అంటే ఒక వస్తువు చెప్పండి, ఆ వస్తువుకి సంబంధించిన కలర్ ఉన్న ఏ వస్తువు అయినా తీసుకురావచ్చు. సరే అన్న. రైట్ అక్క. అన్నా వచనం చెప్తున్నా. మలాకి గ్రంథము 3వ అక్క. అధ్యాయం 2వ వచనం. వచనం మొత్తం చదవాలక్క, కష్టం అక్క. నేనే ఆ వచనం చదవనా అన్న? మీరు ఆ వచనం చదవండి, ఆ వచనంలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ మేము పట్టుకొస్తాం. ఓకే కానీ మీరు ఏ వచనం సరే అన్న, నేను చెప్తున్నారో మాకు చదువుతున్నా. ముందే చెప్పి చదవండి. సరే అన్న నేను చదువుతున్నా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. అయితే ఆయన వచ్చి ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడన్నా. చాకలి వాణి సబ్బు వంటి వాడు. సబ్బు 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 అక్క నేనే ఫస్ట్. అరే రిన్ సోపులు కూడా తెచ్చారన్నా. సబ్బు అక్క, సబ్బు అక్క. నేనే ఫస్ట్. అక్క, సబ్బు అక్క. ఓ అన్న రుద్దుకునే సబ్బు తెచ్చితా ఉన్నా. కొంతమంది అందరు సబ్బు తెచ్చినారు. అగో ప్రశస్త వాళ్ళేమో రిన్ సబ్బు, మైసూర్ శాండల్. ఓకే ఆశ, మైసూర్ శాండల్. వెరీ గుడ్. పర్ఫెక్షన్ కూడా తెచ్చారన్నా. అక్క మొత్తం ప్యాకెట్ పట్టుకొచ్చేసినారు. అక్క నెక్స్ట్ అక్క నెక్స్ట్. సరే ఆర్ యు రెడీ అన్నా? ఓ ఆర్ యు రెడీ? ఓకే అన్న అయితే చదువుతున్నాను. రెడీ అక్క. అందరు రెడీగా ఉండండి నెక్స్ట్ తీసుకురావడానికి. అన్న ఈ వస్తువు అన్న తేవచ్చన్నా. ఓకే ఓకే. జేమ్స్ చదువుతున్నాను 123. ఎవడైనను వాడు అద్దములో తన సహజ మొహను చూచుకున్నాడు అన్న. అమ్మా కష్టం అక్క, అద్దం తీసుకురా. అద్దములో తన మొహం చూసుకున్నాడు. వాడు అద్దములో అక్క నేనే ఫస్ట్. అక్క నేను తెచ్చినాక నేనే ఫస్ట్. అందరూ చూస్తారన్నా. అక్క నేనే ఫస్ట్. అరే సుధాకర్ తెచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారన్నా? కల్పన వాళ్ళు ఏం చేస్తున్నారన్నా? ఓ అద్దంలో మొహం కూడా చూపిస్తుంది అన్న మనకి కల్పన. ఓకే, శృతి కూడా అదే పని చేస్తుంది, కీర్తన కూడా అదే పని చేస్తుంది. వెరీ గుడ్ అనీష్, వెరీ గుడ్. నిశిక కొత్తగా చూడన్నా. ఓకే, అన్విత్ ఏం చేశాడు? అద్దానికి ఫోటో చూపిస్తున్నాడు కెమెరాని. సింధుజ కూడా అదే పని చేస్తుంది, కల్పన కూడా. వావ్ వావ్, క్రేజీ, వెరీ గుడ్. రిష్వంత్ వెరీ గుడ్. జైశాలి కనిపించింది. అద్దం బాగుంది. ఓను ఓకే, అద్దం బాగుంది. కరెక్ట్. ఓ సోను ఓకే. అరే అందరు చూపించారన్న. సరే అన్న వేరే దానికి వెళ్దామా? రెడీ. ఆర్ యు రెడీ? ఓ ఓకే నేను చదువుతున్నా అన్నయ్య. తర్వాతది 1 తిమోతి 6:10. ఓకేనా? ఎందుకనగా చాలా మందికి ధనాపేక్ష ఉంటదన్న. ధనాపేక్ష ఉంటది అక్క. నాకు లేదక్క ధనాపేక్ష, నాకు లేదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఉన్నట్టు. అన్నదో. ఓ పవన్ అన్న పెద్ద కట్టే తెచ్చినావా? ఓ పెద్ద నోట్లే తెచ్చారన్న అందరూ. అన్న సుధాకర్ అన్న తొందరగా తీసుకున్న డబ్బులన్నీ. రిష్వంత్ మంచి నోట్ తెచ్చినాడు. లిఖిత్ అమ్మ కీర్తి లేఖన పెద్ద నోట్ ఉంది, కీర్తి లేఖన. స్వరూప వెరీ గుడ్. కల్పన వెరీ గుడ్. 500 నోట్లు వచ్చాయన్న. అక్క 200 నోట్ చూడు ఆశ వాళ్ళ దగ్గర. రియల్మీ బిగినర్స్, రియల్మీ అక్క
బిగినర్స్ రియల్మీ దగ్గర 1000 రూపీస్. 1000 నోట్ లేదు కన్నా, చెల్లట్లేదు కాదు. అంటే 2 500s లే కానీ గ్రేసీ దగ్గర 500 ఉంది చూడు. అమ్మో, చిన్ను అక్క మోని దగ్గర 10 రూపీస్ ఉంది చూడు. అమ్మ నిసిక నిసిక మొత్తం కానికేసే ఉన్నదంతా. అంటే వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ దగ్గర లాక్కొని తీసుకుని వచ్చినట్టు. లేదన్నా, మన పిల్లలు మంచి పిల్లలు, అడిగి తీసుకొని ఉంటారు. అయితే నాకు ఏమనిపిస్తుంది తెలుసా అక్క, ఈ టపాకాయలు ఎవరైతే కాల్చుతారో డబ్బుల్ని మంట పెట్టి కాల్చుకుంటూ సమానం అనిపిస్తుంది. ఓ నిజమేనన్నా. అక్క నెక్స్ట్ క్వశ్చన్. ఎవరైతే టపాసులు కాలుస్తున్నారో అక్క నేను నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీ అక్క. ఓకే రెడీ అందరూ? ఆర్ యు రెడీ? ఓకే తర్వాత చదువుతున్నా అన్న. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఒక ఆవిడ వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి, మంచి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసిందన్న. రైట్. అబ్బో రేష్మా వాళ్ళకి కూర్చుంటేనే అన్ని వచ్చేస్తున్నాయే. అమ్మో తింటే వచ్చేసింది నాన్న, మీరే వెళ్ళి పరిగెత్తుకుంటే తేవాలి. ఓ వికన్న కూడా తెచ్చాడు. మీ మమ్మీ డాడీని తెమ్మని చెప్పకూడదు, మీరు వెళ్ళాలి. మీరే వెళ్ళి తీసుకురావాలి పరిగెత్తుకుంటే. ఓకేనా? ఎవరెవరైతే స్నానం చేయలేదు వాళ్ళందరూ కొట్టేసుకోండి సెంట్ ఒకసారి. వికన్న నువ్వు స్నానం చేయలేదు కదా, కొట్టుకున్నా. చేసాక అట్లా కాదు, చేసా. ఓ స్నానం చేయని వాళ్ళు కొట్టాలా? ఓకే. ఆశా, రేష్మ వెరీ గుడ్. నిసిక ఏంటది? అనిష్ దానిలో సెంట్ ఉందా? నిసిక అది ఏ బ్రాండ్? మంచిగా చూపించు. డెన్వరా? ఓకే వెరీ గుడ్. అనీష్, కీర్తి లెక్కనా? నువ్వు కూడా డెన్వరేనా? వెరీ గుడ్ అక్క. అందరు డెన్వర్ వాడుతున్నారు, ఇదేదో ఫేమస్. అందరూ అదే వాడుతున్నారా? హారిక ఓకే. రిష్వంత్ ఓకే. ఆశ ఓకే. వీళ్ళెవరు ఆడట్లేదన్నా ఆట, నేను చెప్పనన్నా. లేదక్క, ఆడుతున్నారు, అందరు ఆడుతున్నారు. విశ్వాస్ అందరు ఆడట్లేదు అన్నా, లేఖన ఆడట్లేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆడినారు కదా. శశికళ ఆడలేదన్నా, ఈ ఆట ఆడలేదన్నా. కీర్తన ఓకే. ఆడతారు. సమత ఆడట్లేదు అన్న, వీళ్ళెవరు ఆడట్లేదు అన్న. ఆడతారు వాళ్ళు కూడా ఆడతారు. ఓకే పండు తెచ్చింది. సరే అయితే అందరు ఆడతారు కన్నా, మీ మాటని బట్టి ఇంకోటి చెప్తున్నా. అయితే రెడీ అక్క. నేను రెడీ అక్క. ఆడనోళ్ళు కూడా ఆడమని చెప్పండి అన్న. ఓకే అక్క, ఆడతారు, అందరు ఆడతారు. నేనైతే రెడీ అక్క. ఓకే ఆర్ యు రెడీ? yes జీసస్. రైట్. ఓకే అయితే నేను చదువుతున్నా అన్న. తర్వాతది యెషయా గ్రంథము 41:7 అన్న. స్తుతి నునుపు చేయవాడన్న. ఎవరో తెలుసా అన్న? స్తుతిని నునుపు చేస్తారు. స్మూత్ విత్ హ్యామర్ అన్న. ఎవరు తెస్తారో చూద్దాం. బిగినర్స్ నుంచి ప్రశస్త అన్న. సింధుజీ వెళ్ళట్లే అన్న ఇక్కడికి, వాళ్ళ మమ్మీ తెచ్చిస్తున్నట్టుందన్న. మీరు పేరెంట్స్ తేకూడదు, మీరు వెళ్ళి తేవాలన్నా. అబ్బో రియల్మీ తెచ్చారన్నా. ఏంటి నాన్న అది? సుత్తేనా? ప్రశస్త, కెవిన్ వెరీ గుడ్. నిసిక వెరీ గుడ్. నిసిక తెచ్చిందన్న. జైశాలి నీ సుత్తే సరిగ్గా చూపించు. అది సుత్తే కాదు కదా. ప్రశస్త వాక్యం చదవండి. రోగలు తీసుకొచ్చినా. ప్రణీత్ కూడా తెచ్చాడన్న సుత్తి. రూప వెరీ గుడ్. రక్షిత వెరీ గుడ్. కాదు హ్యామర్ అంట. ఓకే. అంకిత వెరీ గుడ్, ఇంటర్మీడియట్స్ నుండి. పల్లవి వెరీ గుడ్.
మోను వెరీ గుడ్, మోను చిన్న మోను వెరీ గుడ్, గ్రేసీ వెరీ గుడ్, లేఖన వెరీ గుడ్, అలేఖ్య వెరీ గుడ్, రక్షిత వెరీ గుడ్, అనీష్ సూపర్. అమ్మా ఇంత పెద్ద ఉంది అనీష్. అనీష్ బాగుంది. ఓయ్ చిన్ను ఏం చేస్తున్నావు? స్క్రీన్ ఎందుకు కొడుతున్నావుగా? వద్దు చేయగల. అక్క నెక్స్ట్ నేను రెడీ. సరే అన్న. ఆర్ యు రెడీ అన్న? సుత్తులతో చెప్పకండి అన్న, చేతులతో చెప్పండి. ఓ తర్వాత చదువుతున్నా అన్న. నిర్గమాకాండము 17వ అధ్యాయం 13 అన్న. యెహోషువకి కత్తి వాడందన్న, ఆయన చేతిలో కత్తి తిప్పిస్తాడంట. యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీ రాజులందరినీ జయించేశాడంట. అన్న రేష్మా వాళ్ళు వెళ్ళట్లే అన్న, వాళ్ళ దగ్గరికి అన్ని వస్తున్నాయి, వాళ్ళు వెళ్ళి తేట్లే అన్న. పుచ్చుకుంటారేమో పిల్లలు. జాగ్రత్త. ఓకే ఓకే వెరీ గుడ్ లేఖన. కత్తి పక్కన పెట్టేద్దాం. కత్తి వద్దు నాన్న, కత్తులు వద్దు, పక్కన పెట్టేయండి. ఫస్ట్ మీ కత్తులు మీ పేరెంట్స్ కి ఇచ్చేయండి నాన్న. ఎప్పుడు కానీ కత్తి ఇచ్చేటప్పుడు, ఈ కత్తి ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వకూడదు నాన్న, ఇలా ఇవ్వద్దు. దాన్ని ఇలా తిప్పి ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. ఓకేనా? కత్తి ఎప్పుడు కానీ ఇలా ఇవ్వకూడదు, ఒకరికి ఇలా తిప్పి ఇలా ఇవ్వాలి. అనీష్ చూడన్నా, అనీష్ చూడన్నా, అనీష్ అది కత్త కొడవల కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చినాడా? అనీష్ పక్కన పెట్టేనా? కత్తులందరూ పక్కన పెట్టేయండి నాన్న. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే అన్న. తర్వాత చదువుతున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 38వ వచనం. హిజ్కియా గారికి రోగం వస్తే అన్న దేవుడు నయం చేశాడు. అయితే ఆయన ఏం సూచన చూపించాడో తెలుసా? వాళ్ళ గడియారంలో మెట్లు వెనక్కిళ్ళాయంటన్నా, వాళ్ళ గడియారంలో మెట్లు వెనక్కిళ్ళాయంట. అరే జైశాలి తెచ్చేసాడు అప్పుడే. అన్న గడియారం అన్న, వాచ్ కాదన్న. అక్క గడియారం అక్క ఇది. అది అలేకే చూడు, డైరెక్ట్ గా వాచ్ చూపిస్తుంది. జైశాలి వాచ్ తెచ్చాడు. మోను వెరీ గుడ్, చిన్న మోను వెరీ గుడ్, వాచ్ తెచ్చారు. ఆశా రేష్మ చక్కగా హ్యాండ్ వాచ్, రిస్ట్ వాచ్ తీసుకొచ్చారు. నిత్య జీవన్ చూసినా మా సీనియర్స్ నిత్య జీవన్ వాచ్ తీసుకొచ్చాడు. స్వరూప వెరీ గుడ్, సీనియర్స్ నుండి స్వరూప వాచ్ చూపిస్తుంది. శశికళ కూడా వాచ్ చూపిస్తుంది. పల్లవి చూపిస్తుంది వాచ్. ఓకే, గ్రేసీ వాచ్ గడియారం చూపిస్తుంది. నితిక గడియారం. ఓ రియల్మీ బిగినర్స్ రియల్మీ కూడా వాచ్ చూపిస్తున్నారు. ఇంటర్మీడియట్స్ నుండి ఈ పాప ఎవరు ఇంతకు ఎస్ అని పెట్టింది, మొత్తానికి ఈ పాప కూడా చూపిస్తుంది. అశ్వంత్ చూపిస్తున్నాడు, కల్పన చూపిస్తుంది, అనీష్ చూపిస్తున్నాడు. సోను చూశాను, వాచ్ చూసా. సీనియర్స్ నుండి కీర్తి లేఖని చూపిస్తుంది వాచ్. వెరీ గుడ్, ఏకంగా తీసుకొచ్చేసింది వాచ్. చూపించిన వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉంది అక్కడ పెట్టేయండి, పగిలిపోతాయి. పగలగొట్టకండి వాచ్లు. ఇలా చెప్పే కానీ నష్టం చేసే పిల్లలుగా మీరు ఉండొద్దు. అన్న ఇంక చివరిదన్న, ఎంతమంది తీసుకొస్తారో చూస్తాను. ఎవరు ఫస్ట్ తీసుకొస్తారో చూడండి అన్న. శివన్న ఎవరు ఫస్ట్ తీసుకొస్తారో చూడండి అన్న, వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం. ప్రైజ్ నేను 2 కళ్ళు పెద్ద. శివన్న, పవన్ అన్న మీరు కూడా చూడండి అన్న. చీటింగ్ ఎవరు చేయకుండా ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే ఇద్దాం బహుమతి. సరే అన్న, నేను చదువుతున్నా. ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం అన్న, చదువుతున్నా అన్న.
చదువునా చదవక్క. అక్క సస్పెన్స్ ఎందుకు అక్క, చదవక్క. 15వ వచనం అన్న. వాళ్ళ కాలుకి సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుంటారంట అన్న. ఓ శివన్న పవనన్న త్వరగా చూడాలి, ఎవరు ఫస్ట్ తెస్తారు. వాళ్ళ కాళ్ళకి సమాధానం అని జోడు తెస్తారంట అన్న. అన్న ఎవరన్నా ఫస్ట్ తెచ్చారు? అమ్మో అందరు తెచ్చేసారన్న. అక్క నేను తెచ్చా. అశ్వంత్ ఏంటి అక్కడుండి సైగ చేస్తున్నాడు పరిగెత్తుకు తేకుండా? వెళ్ళు తీసుకురా. వెరీ గుడ్ సోను, వెరీ గుడ్. మోను, చిన్ను వెరీ గుడ్. ప్రశస్త వెరీ పవనన్న గుడ్. కూడా చెప్పులే. రేసి వెరీ గుడ్. అన్న ఎవరు తెస్తున్నారో చూడాలన్నా అంటే నువ్వు తెచ్చావండి అన్న. అక్క నిసిక చెప్పులు భలే ఉన్నాయి అక్క, గోల్డ్ ఉంది మొత్తం. డాడీని అడిగి పార్సల్ చేయమంట. ఓ అన్న రియల్మీ షూస్ కూడా బాగున్నాయి అన్న. రియల్ ఓకే అన్న సోనీ చూడన్న, సోను జూనియర్ సో చాలా బాగున్నాయి అన్న సోనీ కూడా. సోను ఆ ఇంట్లో వేసుకుని చెప్పులారా. ఓకే ఇంకా రియల్మీ కీర్తన చెప్పులు బాగున్నాయి. వెరీ గుడ్. రియల్మీ చెప్పులు కూడా బాగున్నాయి. ఇంటర్మీడియట్ @S చెప్పులు బాగున్నాయి. సీనియర్ కీర్తన చెప్పులు బాగున్నాయి. శశికళ చెప్పులు వెతుక్కుంటుంది ఇంకా. అశ్వంత్ చెప్పులు లేవు. పల్లవి చెప్పులు కూడా రంగులు ఉన్నాయన్న. అవునా, వావ్. ఓకే పల్లవి చెప్పులు చూపిస్తుంది. హారిక రక్షిత చెప్పులు కూడా అన్న పూలు ఉన్నాయి. గ్రేసీ చెప్పులు బాగున్నాయి. నీ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ అన్న. సింధుజ చెప్పులు చూడక్క, మంచిగా బ్లూ వైట్ కాంబినేషన్. అలకే చెప్పులు చక్కగా బ్లాక్ ఉన్నాయి. గ్రే ఇంకా బ్లాక్ కాంబినేషన్. లేకనా బిగినర్ లేకనా నీ చెప్పులు ఏమైనాయి? రశ్విత నీ చెప్పులు కూడా బాగున్నాయి. చెరకు చెప్పు పట్టుకున్నారన్న రేష్మ వాళ్ళు. జైశాలి చెప్పులేనన్న, ఆడపిల్లల చెప్పుల్లా ఉన్నాయి. అలా అక్కయ్య తెచ్చుకున్నట్టున్నాడు వాడు. హారిక నీ చెప్పులు బాగున్నాయి, ఎల్లో వైట్ కాంబినేషన్. ఆశా రేష్మ మీ చెప్పులు బాగున్నాయి. ఇంకెవరిది చూడలేదు, మనం అందరిది చూసినాం. శృతి ఓకే. అన్న క్లోజ్ చేద్దామా? రంగులు ఉన్నాయి తీసుకురమ్మంటారా అన్న? అయితే సీనియర్స్ నుంచి ఎవరు చూపించట్లేదు అన్న. ఇక్కడ లాస్ట్ లో ఉన్నారు నాకు. అసలు సీనియర్స్ నుంచి చాలా మంది ఉన్నారు కానీ ఎవరు కనిపించట్లేదు. అసలు వాళ్ళ వీడియో కూడా కనిపించట్లేదు. సీనియర్స్ తెస్తున్నారన్న, వీడియో ఆఫ్ ఉండటం వల్ల కనిపించలేదు మీకు అంతే. ఇప్పుడు వీడియో కనిపించకపోతే ఎట్లా తెస్తున్నారని నీకెట్లా తెలుస్తుంది అక్క? మాకెట్లా తెలుస్తుంది అన్న? మా వాళ్ళు ఖచ్చితంగా తెస్తారన్న, మాకు మాట అంటారు తెలుసన్న. సరే అక్క, ఇప్పుడు చూస్తా. విశ్వసుందర్ తెచ్చాడు లేదు చూస్తానా అన్న. ఇప్పుడు రంగులు చెప్దామన్నా, కొన్ని 3 రంగులు చెప్దామన్నా. అక్క Vicky, shall I say 2 more colors or we'll 2 more colors and then we'll close. ఓకే. అన్న ఇప్పుడు నేను చెప్పే వచనంలో రంగు ఉంటదన్న. ఆ రంగు వస్తువు తేవచ్చు, బట్టలు తీసుకోవచ్చు, ఏది ఉంటే అదన్న. వాళ్ళు వేసుకున్న డ్రెస్ లో ఆ రంగున్నా చూపించచ్చు అన్న నాకు. సరేనా? ఓకే అక్క ఓకే. అయితే చెప్తున్నాను. వచనం చదువుతారా? చదవండి అక్క. వచనం చదువుతా అన్న. ఓకే. పరమగీతములు 4:3 అన్న. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవన్న. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నాయి. జైశాలి చూస్తున్నాడు అప్పుడే. జైశాలి రెడ్ పెన్. వెరీ గుడ్ లేక
వెరీ గుడ్ జయశాలి. ప్రశస్త అక్క ఇది చూడక్క. మోను అయితే ఏకంగా ఫ్లవర్స్ తీసుకొచ్చాడు. ప్రశస్త ఏం కలర్ నాన్న? ఓ రెడ్ క్రయాన్ అన్న. చిన్న లేఖన స్కెచ్ పెన్ అన్న. అక్క ఇటు చూడు, నన్ను చూడక్క. ఏది? గ్రేసీ గ్రేసీ ఓ ఎక్కడన్నా? అక్క ఇటు చూడక్క. ఆశా వెరీ గుడ్. దగ్గర కనిపించలే. ఆశా రేష్మ సింధుజ వెరీ గుడ్. కీర్తన రైట్. కీర్తన పింకా అన్న సారీ ఏంటిది అన్న అది? అదేంటి అర్థం కావట్లేదు కానీ మొత్తానికి కలర్ మ్యాచింగ్ లో అయితే ఉంది. అన్న ఏం చూపిస్తున్నా అన్న? కల్పన వెరీ గుడ్. బ్యాగ్ అన్న? అది బ్యాగ్ అక్క. సోను కీబోర్డ్ బ్యాగ్ అన్న? ఓకే ఓకే సోను ఓకే కలర్ ఓకే. కల్పన ఓకే. కీర్తిలేఖన ఓకే. కీర్తిలేఖన నిశిక వెరీ బాటిల్ గుడ్. మూత అన్న? నిశిక అదేం కలర్ అది? అదేం వస్తువు? నీ డ్రెస్? ఓహో రక్షిత షర్ట్. ఏంటిది నాన్న అది? టీ షర్ట్ చూపిస్తుంది. హారిక ఓకే స్కెచ్ చూపించింది. ఇంకెవరు? నిత్య జీవన్ ఓకే. డ్రెస్. అది ఏంట్రా నిత్య? శశికళ టీ షర్ట్ మీద అన్న. టీ షర్ట్ అన్న సమత చూసారు ఆలోట్ చూపిస్తుంది. అన్న సుధాకర్ ఇది సీనియర్ చూపించలేదు అన్న. ఒక చూడన్న అందరు బూస్టులు తెచ్చారు. ఎనర్జీ కావాలంటే తీసుకోండి అన్న. విశ్వసుందర్ మీకు కూడా ఇస్తాడు. విశ్వ వెరీ గుడ్. కీర్తన వెరీ గుడ్. బూస్టులు వచ్చాయి, ఆల్అౌట్లు వచ్చాయి. అలాగే ఏంటి నాన్న అది? బాక్సా? ఓకే అనీష్ ఓకే ఓకే వెరీ గుడ్. సోను ఓకే. అక్క నెక్స్ట్. అన్న శివ అన్న చూడన్న. ఎవరికైనా ఎనర్జీ లేకపోతే తాగండి అన్న. శివాన్నకే లేదు. ఓకే నెక్స్ట్ అక్క. ఓకే నెక్స్ట్ చెప్తున్నా. యోబు గ్రంథం 30 వచ్చినవన్న. నా చర్మము నల్లబడిపోయిందన్న. నా చర్మము నల్లబడి నల్లబడి వెరీ గుడ్. అన్న జుట్టు అన్న రియల్మీ చూడన్న జుట్టు చూపిస్తుంది. మోను వాళ్ళు కూడా మోను వాళ్ళు ప్యాంటులు తెచ్చారు. అమ్ము ఏంటన్నా చిన్న చేతులు ఏదో ఉంది. మౌసులు తెచ్చారన్న. ఆశా వాళ్ళైతే యాపిల్ తెచ్చారు. సుధాకర్ ఎక్కడ సుధాకర్? ఏంటిదన్న అది? బైబిల్ అన్న? నలుపక్క. ఓకే హారిక బైబిల్ చూపిస్తుంది. నలుపేలన్నా ఏం చూపిస్తున్నావు కదా? ప్రశస్త ఇంకా కెవిన్ కుమార్ వాళ్ళ డాడీ ఏ బెల్ట్ బైబిల్ అన్న కుడతారో ఆ బెల్ట్ చూపిస్తున్నారు. ఫ్యాన్ సింధు చేశారన్న. ఫ్యాన్ చూపిస్తుంది. ఓకే చిన్ను మళ్ళీ చూపించదు ఏంటి? ఇంతకు ముందు ఇంకోటి చూపించారు. ఓహో రిమోటా? ఓకే ఓకే అదేంటి మౌజా? నిశిక బ్యాగ్ చూపిస్తుంది అన్న. రక్షిత బాటిల్ అన్నది. అలేఖ్య ఓకే. ప్రణీత్ చూడన్న షూ చూపిస్తున్నాడు. అన్విత్ నిశిక బ్యాగ్ చూపిస్తున్నారు. సాత్విక్ స్పెట్స్ చూపిస్తున్నాడు. అలేఖ్య ఏంటది? శృతి బీరువా నాన్న. ఓకే ర్యాక్. ఏంటది అలేఖ్య చూపించేది? అర్థం కావట్లేదు. ఓహో జాక్ అది. ప్లగ్ ఓకే. ఒక అడాప్టర్ సెల్ ఫోన్ చార్జర్. గ్రేసీ ఓకే అర్థమైంది. మీరు రిమోట్ చూపిస్తున్నారు బ్లాక్ కలర్. ఓకే విశ్వ స్టాంప్ అన్నది. వాళ్ళ డాడీ పట్టుకొచ్చినట్టున్నాడు. ఓకే విశ్వ రైట్. సోను అయితే ఏకంగా ఇట్లా అన్నాడు, షర్ట్ పైకి లేపాడు అంతే. ఆడ వేసుకున్న టీ షర్ట్ అదే. సమత ఓకే బ్లాక్ కలర్ చున్నీ ఏదో చూపిస్తుంది. నిత్య ఏంది? టీ షర్టా బ్లేజరా? నిత్య మొత్తానికి ఏదో చూపిస్తున్నాడు, అది బ్లాక్ లోనే ఉంది. ఓకే రక్షిత బాటిల్ చూపిస్తుంది. ఓకే అక్క ఇంకొకటి చెప్పక్క. కల్పన ఓకే రైట్. సరే అన్న ఇంకోటి చెప్తున్నా. ఆర్ యు రెడీ?
Oh, yes, ఓ yes, ఎస్ అక్క. Jesus. Yeah. లెవిటికల్ 13:30 అన్న. Hmm. చదువుతున్నా అన్న. చర్మము కంటే పలుసుగా సన్న పసుపు పచ్చ వెంట్రుకలు వచ్చినాయి అన్న. పసుపు పచ్చ వెంట్రుకలు వచ్చాయి. పసుపు ప్రశస్త వెళ్ళట్లే అన్న, అక్కడే కూర్చుంది. లేఖనకైతే అరే రేష్మా వాళ్ళు వెళ్ళట్లే. బిగినర్స్ లేఖనకైతే ప్రశాంతంగా చేతికి తెచ్చిస్తున్నారు వాళ్ళ డాడీ. సరే రేష్మా వాళ్ళకి కూడా అన్న కూర్చున్నట్టే వస్తది. జయశాలి కూడా అంతే. జయశాలి కప్ప తెచ్చుకున్నాడు. వాళ్ళైతే ఏకంగా ఓ ప్రశస్త అన్న పసుపు డబ్బానే తెచ్చారన్న. ఓకే మోను, చిన్ను మోను ఓకే. లేఖన పెన్ను, ఎల్లో టీ షర్ట్, ఇంకా పవన్ ఏం తెచ్చాడు? పేపర్ అన్న. ఫ్లవర్స్. ఓ ఎల్లో పేపర్. నిజక ఏంటది? గ్రేసీ చున్నీ. ఓ ఫ్లవరా? రిష్విత టెడ్డీ బేర్ తెచ్చిందా? కీర్తి లేఖన అదేంటి మీరా షాంపూవా? చిన్ను ఫ్లవర్స్. ఓకే. ఫ్లవర్లు అన్న. స్వరూప ఏదో చూపిస్తుంది. రియల్మీ కారే వచ్చిందన్న. నిత్య బాటిల్ చూపిస్తున్నాడు. ఇంకా బిగినర్స్ రష్మిత లేకన ఏంటిది నాన్న అది? బాటిల్ అన్న. షాంపూ మీరా అన్న. మీరా షాంపూ అన్న అనీష్ చూసారా? మ్యాట్. దేశాలు అయితే కప్పు చూపిస్తున్నాడు. చిన్ను ఫ్లవర్స్ చూపిస్తున్నాడు. గ్రేసీ వాళ్ళైతే డ్రెస్ చూపిస్తున్నారు. అన్న అనీష్ చూడండి ఏం చూపిస్తున్నాడు. శృతి అయితే ఏదో చూపిస్తుంది అక్క. ప్రణీత్ బాక్స్. జూనియర్స్ పల్లవి అయితే ఏకంగా బల్బు తీసుకొచ్చి నోట్బుక్ అన్నది. ఓకే. స్వరూప ఏమో ఒక ఏమంటారు బౌల్ లాంటిది. సత్య కూడా బల్బే తెచ్చాడు. ఓకే. నిత్య బాటిల్. వెరీ గుడ్. సింధుజ అయితే మొత్తానికి డ్రెస్ చూపిస్తుంది. రక్షిత డ్రెస్ అదే బాటిల్ క్యాప్. ఓకే. విశ్వ రైట్. విశ్వకి అప్పుడు మనం ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తున్నాడు. సాత్విక్ అయితే బాటిల్ క్యాప్. సోను అదేంటి ఎల్లో కలర్? అది సోను అదేంటి? అన్న కీర్తన చూడన్నా ప్రామిస్ కార్డ్ చూపిస్తుంది. వెరీ గుడ్. అన్న సత్యజీవన్ సత్యజీవన్. సమత ఇది నమ్కీన్ చూపిస్తుంది. మెంటో ప్లస్ బామ్. ఓకే అన్న. ఎవరన్నా? సత్యజీవనా అన్న? అన్మ్యూట్ చేసిన. సోను నువ్వే చేసుకో అన్మ్యూట్. నేను యాక్సెస్ ఇచ్చిన నీకు అన్మ్యూట్ కి. సోను సర్క్యులేషన్ బోర్డ్ ఏం బోర్డ్ అది? సర్క్యులేషన్ బోర్డ్. మసాజ్ సర్క్యులేషన్ బోర్డ్ అన్న. సర్క్యులేషన్. ఓకే ఓకే. వెరీ గుడ్ రైట్. ఓకే. కల్పన డ్రెస్ చూపిస్తుంది. నేను సత్యజీవన్ని చూడలేదు యాక్చువల్ గా. సత్య ఎక్కడున్నాడు? బల్బు చూపిస్తున్నాడు అన్న సత్య. ఓకే పిల్లలు చాలా. ఇంకా ఆడదామా? ఇది చాలంట. పిల్లలందరూ చాలు అంటున్నారు. చాలా చెప్పండి. చాలా ఆపేద్దామా ఆడదామా? ఆడదామన్నా. అన్న నెక్స్ట్ ఏంటన్నా? అన్న అర్థం రైట్ ఆడదాం. ఓకే. అయితే నాకు చాలు అని ఎక్కువ అనిపించింది అన్న. ఎక్కువ మంది చాలు అన్నారు. సో కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం అన్న. సరే అన్న. సుధాకర్ అన్న ఎట్లా అంటే అట్లా. ఎక్కువ మంది చాలు అన్నారు. ఆడుదాం అన్నయ్య. ఓకే. చాలు అనింది. కల్పన కూడా చాలు అనింది. ఇంటర్మీడియట్ నుంచి అలక్య కూడా అయింది. ఓకే.
శివన్న కూడా కోకో స్టార్స్ ఇవ్వమంటాడు. ఓకే. ప్లీజ్ అన్న అంట సోను. స్వరూప చాలా ఉన్నాయా, ఆడదాం ఉన్నాయా, కల్పన స్వరూప చాలా అన్విత్ ఆడదాం ఉన్నాయా, ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ ఆడదాం ఉన్నాయా. క్యారీ ఆన్ విశ్వసుందర్ అయితే అఫీషియల్ గా క్యారీ ఆన్ అంటున్నాడు. ప్లీజ్ ఆడదాం అన్నయ్య అంట. అన్న ఆడదాం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. శృతి కంటిన్యూ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అని కల్పన. ఓకే సరే అక్క కంటిన్యూ అక్క. ఇంకో రెండు అడిగి క్లోజ్ చేద్దాం. ఇంకా ఈసారి కొంచెం డిఫరెంట్గా అడగక్క. డిఫరెంట్ అంటే అసలు ఇంకా పిల్లలకి ఎట్లా అంటే డిఫరెంట్ అడుగు. అక్క క్యారియన్ అన్న చెప్పాలన్నయ్య తర్వాత. ఓకే అక్క స్టార్ట్ చేయి. ఓకే ఓకే చదువుతున్న తర్వాతది. కీర్తనలు 37:2 అన్నయ్య. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు అన్న. పచ్చని కూర వలనే వాడిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. వాటిగా తెచ్చింది కీర్తి రేఖన. అర్థం హారిక ఏంటిది నాన్నది? ఓకే 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 రైట్ సోను. కిడ్నీ ఓకే బ్యాంక్ అమ్మది. సోను అయితే వెనకాల ఉన్న కట్టెన్ జాయ్సీ బుధవారం తీసుకొచ్చింది. నిత్య జీవన్ రిషిత అన్న రిషిత చూడు పరిగెత్తింది కూడా వెళ్ళింది. ఏంటిది నాన్నది? నీ ఫ్రాకా? ఓకే హారిక. ఓకే హారిక అప్పుడు ఇచ్చిన కలెక్షన్ బాక్స్. చిన్ను కీర్తిలేఖన చిన్ను మోను బీరకాయలు తెచ్చుకున్నారు. చిన్ను మోను బీరకాయ. జయశాలి అది తెచ్చుకున్నాడు, ఏది క్యాప్సికమ్. లేఖన చూడ ఆకులు తెచ్చేసుకుంది. బిగినర్స్ అన్న పచ్చిమిరకాయలు ఇచ్చారన్న. రేష్మ ఎవరక్క పచ్చిమిరపకాయలు? ప్రశస్త క్యాబేజ్ అగ్గిపెట్టే కెవిన్ ఏమో క్యాబేజ్ తెచ్చినాడు. ఆ తర్వాత పల్లవి జైశాలి క్యాప్సికమ్. సోను ఏమో కాలీఫ్లవర్ బ్రాక్లియా. ప్రణీత్ ఏదో ఓకే ఓకే. సోను ఏమో బ్రాక్లీ తెచ్చాడు. ఓకే నిసిక ఏంటది? క్లాత్. ఓకే ఓకే. గ్రేసీ అయితే బెంజ్ కార్ తెచ్చింది. కీర్తి లేఖనతో ఉన్న ఇంకొక అక్క ఏం తీసుకొచ్చింది అంటే అభ్యాస బుక్ చూపించింది. అది బ్లూ ఫ్యామిలీ. అది దాని వెనకాల ఉన్న చెట్ట. వెరీ గుడ్. లెమన్ చూపిస్తుండ్రు. ఓకే ఓకే. విశ్వ అయితే అగ్గిపెట్టి చూపిస్తున్నాడు. సాత్విక్ బాక్స్ చూపిస్తున్నాడు. ఓకే అక్క నెక్స్ట్ క్వశ్చన్ అక్క. చదువుతున్నాను. రైట్ అక్క. ఆదికాండం 22:20 మిల్క్ అన్న తెల్లి అన్ని వచ్చేసాయి అంటాను ఒకేసారి. వచ్చేసింది అన్న. ఇదిగో అక్క కీర్తి లేఖన షాంపూ పట్టుకొచ్చినారా? అనిష్ టీ షర్ట్ అన్న అది. జైశాలి ఏంటది? షర్ట్. అన్న పవన్ అన్న V9 తెచ్చాడన్న, తీసేసుకోండి ఫోను. వైట్ పేపర్
వైట్ చైర్. వైట్ చైర్ అక్క. నిషా రేష్మ. రిష్విత చున్ని. జాయ్సీ నోట్బుక్ ఓపెన్ చేసింది. రిష్వంత్ నోట్బుక్. హెడ్ ఫోన్స్ ఉన్నారు చూడక్క. విశ్వ గ్రేసీ. సందేశ్. ఆహా. చార్జర్ కీర్తి లేఖన ఏంటది షాంపూ? ఓకే అమ్మా మొత్తం కాస్మెటిక్స్ అని ఇస్తుంది కీర్తి లేఖన. ఓకే స్వరూప టీ షర్ట్. ఓకే. చిన్ను మోను చిన్ను ఏమో కీర్తన బాక్స్ నోట్బుక్. చూపిస్తున్నారు. జైశాలి ఏమో రితిక ప్యాకెట్. జైశాలి ఏంటది ప్యాకెటా? ఓకే. విజిటింగ్ కార్డ్ అలేఖ్య అన్న. అలేఖ్య ఏమో ఏదో వస్తువు చూపిస్తుంది. ఇంటర్మీడియట్ అలేఖ్య. నిత్య జీవన్ అయితే ఏకంగా బుక్ చూపిస్తున్నాడు. సమత ఏమో నిత్య జీవన్ ఆల్ చార్జర్ అవుట్ అన్న. ఆల్ అవుట్. సత్య అన్న. డ్రెస్సా బట్ట. ఓకే. జైశాలి హారిక చార్జర్. గ్రేసీ వాళ్ళేమో బుక్స్ చూపిస్తున్నారు. ప్రశస్తనేమో సాత్విక్ నోట్బుక్. అడాప్టర్ చూపిస్తుంది. ఓకే. సమత కనిపి అలేఖ్య కీచెన్ అన్న. రక్షిత చార్జర్. ఓకే. అలేఖ్య కీచెన్. ఓకేనా? ఓకే. ఓకే. గ్రేసీ. బిగినర్ రిషిత మాస్క్. గ్రేసీ ఏంటన్న బాక్సా? చిన్ను హ్యాండ్ కర్చీఫా? సోను ఫ్లవరా? ప్రణీత్ నోట్బుక్. ఓకే. హారిక చార్జర్. అక్క నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. నేను 2 అడుగుతా అక్క. వాళ్ళని అడిగిన తర్వాత క్లోజ్ చేద్దాం. అలాగే అన్న. అన్న అవి కూడా రంగులేనా అన్న? కాదక్క. సుధాకర్ అన్న మీ గొంతు వినిపించలే. కాదక్క అది రంగులు కాదు. ఇది వేరే. నాకు విక్కనే ఓకే పిల్లలు రెడీయా ఇప్పుడు? ఓకేనా? ఆర్ యు రెడీ? రైట్. ఎంతమంది రెడీ ఉన్నారు? రెడీ అన్న వాళ్ళు అందరు థమ్స్ అప్ సింబల్ చూపించండి నాకు. వెరీ గుడ్. అందరు చూపిస్తున్నారా? ఓకే 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 రైట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్. మీరు ఇప్పుడు ఏం చూపిస్తారంటే మీ స్మార్ట్ ఫోన్ చూపించండి. స్మార్ట్ ఫోన్ ఎలా చూపించాలన్నా? అన్నా నాకు తెలియదు అక్క. నాకైతే చూపించాలి. అయితే ఉండన్నా నేను వేరే స్మార్ట్ ఫోన్ తెస్తా. వాళ్ళ స్మార్ట్ ఫోనే చూపించాలంట. సుధాకర్ అదే అంటున్నాడు. వాళ్ళ స్మార్ట్ ఫోన్ చూపించాలి. మోను ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకొచ్చినాడు. చిన్ను ఒక స్మార్ట్ ఫోన్ ఎవరు చూపిస్తారు? బిగినర్స్ నుంచి గ్రేసీ తీసుకొచ్చింది. రైట్. నెక్స్ట్ బిగినర్స్ నుంచి జాయిస్. జూనియర్స్ నుంచి జయశాలి. తర్వాత ఇంకెవరు కనిపించట్లేదండి.
ఓకేనా? ఉన్నారా? ఓకే అక్క. ఓకే అక్క. అక్క అన్న నా మీరు కూడా ఫోన్ చూసిన. చూసారా? ఓకే, స్మార్ట్ ఫోన్. ఓకే, రైట్, డన్. ఓకే, ఓకే. ఓకే, ఓకే. సీనియర్ నుంచి కీర్తి లేఖన. ఓకే, డన్. రైట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బిగినర్ నుంచి చూపించిన మళ్ళీ చూపించేది చిన్ను. ఇటు సైడ్ మోని కెమెరాలో చూపించు. అది ట్యాబ్ అది. ఓకే, ఓకే, డన్, డన్. రైట్. ఫాస్ట్గా ఎవరు ఫాస్ట్గా చూపిస్తారో చూస్తా. ఎప్సి పక్క నువ్వు చూడు ఫాస్ట్గా. రెడీ, 1 2 3 స్టార్ట్. మీ బైబిల్ చూపించండి. ఓకే, కీర్తి లేఖన, వెరీ గుడ్. జూనియర్ నుంచి జయశాలి, వెరీ గుడ్. బిగినర్ నుంచి జాయిస్, వెరీ గుడ్. తర్వాత రష్విత, గ్రేసీ, లేఖన, బిగినర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఇంకేమన్నారు? సీనియర్స్ నుంచి ఎప్సిబా సిస్టర్, తర్వాత బిగినర్స్ నుంచి ప్రశస్త, బిగినర్ నుంచి మోను ఒక్కడే నాకు చిన్న ఒకటే చూపిస్తున్నాడు. మోనుకు బైబిల్ లేదా? మోను నీ బైబిల్ లేదు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్. ఇద్దరికి ఉంది. కీర్తి లేఖన బైబిల్ ఉంది. తర్వాత నెక్స్ట్ పవన్ కుమార్, ఎడిటర్ ఆఫ్ క్లైంబ్. ఓకే, అన్విత్, నిసిక, ఇంటర్మీడియట్ అలైక్య. ఇంకా వీళ్ళు అసలు వీళ్ళు కనిపించలేదండి. ఓకే సోను, ఓకే, వెరీ గుడ్. హారిక, వెరీ గుడ్. శశికళ, వెరీ గుడ్. తర్వాత ఇంటర్మీడియట్ ప్రణీత, వెరీ గుడ్. అలేఖ్య, వెరీ గుడ్. కల్పన, నీ బైబిల్ ఎక్కడ ఉందమ్మా? ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. కల్పన, నిస్సిక చూసినావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నిస్సిక, వెరీ గుడ్. అనీష్, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్ అన్న. ఇంకా రష్మిత రాజమండ్రి, వెరీ గుడ్ అన్న. గ్రేసీ, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఓకే, కీర్తి లేఖన, వెరీ గుడ్. చింటూ అన్న కూడా తీస్తుంటా, వెరీ గుడ్ అన్న. రైట్. సార్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ బైబుల్లో మీరు ఎక్కువ దేంతో ఉంటారో అది చూపించండి. మీరు ఎక్కువ టైం ఎంత స్పెండ్ చేస్తారో అది చూపించండి. స్మార్ట్ ఫోన్ బైబిల్లో వాయిస్ క్లియర్ గా లేదు. వాయిస్ క్లియర్ గా రావట్లేదు బైబిల్లో ఎక్కువ అన్న. హలో హలో ఓకే, హలో అన్న, వినిపిస్తుందా? ఇప్పుడు బాగుంది. రైట్. స్మార్ట్ ఫోను అండ్ బైబిల్లో దేంతో ఎక్కువ మీరు టైం స్పెండ్ చేస్తున్నారో అది చూపించండి. దేనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనే దాన్ని చూపించండి నాకు. స్మార్ట్ ఫోన్, బైబిల్.
ఓకే అవునన్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్న సాంగ్ ప్లే చేయన్న, గ్రూప్ డివైడ్ చేద్దాము, పిల్లలందరినీ క్లాస్లోకి పంపించేద్దాం. ఓకేనా అన్న? హలో అవునన్నా, ఓకేనా? ఓకే డన్ అన్న. విక్కీ గ్రూప్స్ డివైడ్ చేయన్న.
వీటన్నిటిలో నాకు ఏది ఇష్టమో తెలుసా? జీసస్ అంటే ఇష్టము, బైబిల్ అంటే ఇష్టము, ప్రేయర్ అంటే ఇష్టము, చర్చ్ అంటే ఇష్టము. జీసస్ అంటే ఇష్టము, బైబిల్ అంటే ఇష్టము, ప్రేయర్ అంటే ఇష్టము, చర్చ్ అంటే ఇష్టము. మళ్ళీ ప్లే చేయ ఆ పాటని. ఆ పాట ప్లే చేయన్న, స్మార్ట్ ఫోన్ కి సంబంధించింది. తర్వాత శివన్న ఒకసారి వికన్నకి హోస్ట్ ఇవ్వు, అన్న అందరినీ గ్రూప్ లో డివైడ్ చేస్తాడు. ఓకే పిల్లలు, సరే సాంగ్స్ అన్ని బాగున్నాయి కదా ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఒక అబ్బాయికి సంబంధించిన ఒక కోట్ గురించి. మీ అందరి దగ్గర కోట్ ఉంది కదా, మీ అందరి దగ్గర స్వెటర్ కానీ కోట్ కానీ మంచి కోట్ కానీ ఉంటుంది కదా మీ అందరి దగ్గర. అయితే ఆ కోట్కి సంబంధించిన ఒక మంచి వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. మీరందరూ ఏం చేస్తారంటే 2 కళ్ళు ఇలాగా పెద్దగా ఒకసారి చేసుకోండి చూద్దాం. ఇలాగ పెద్దగా నాలాగా 2 కళ్ళు పెద్దగా చేసుకున్నారా? ఓకే, కొందరు ముక్కు పెద్దగా చేస్తున్నారు, ముక్కు కాదు కళ్ళు పెద్దగా చేయండి. ఓకే, కళ్ళు అలా పెద్దగా చేసుకొని ఇప్పుడు నేను చూపించే వీడియో వింటూ చెవులు కూడా అలా. సుధాకర్ణ భయం అవుతుందన్నా, అన్నా సుధాకర్ణ ఎంత భయపడ్డానో తెలుసా? ఓకే, సో చెవులు కూడా పెద్దగా చేసుకోండి, చెవులు మూసుకోకండి, పెద్దగా చేసుకొని ఇప్పుడు నేను చూపించే వీడియో చూసుకుంటూ నేను చెప్పే మాటలు వినుకుంటూ ఆ కోట్ ఆ అబ్బాయికి ఎవరిచ్చారు, ఆ కోట్ అసలు ఎలాంటిది, ఆ కోట్తో అబ్బాయి ఏం చేశాడో మనం చూద్దాం. ఓకే పవన్ అన్న రెడీ. స్క్రీన్ షేరింగ్ డిసేబుల్ ఉంది, యాక్సెస్ లేదు. మీరు కో-హోస్ట్ కదా, సారీ. మీరు ఎందులో వచ్చి ప్లే చేస్తున్నారు పవన్ అన్న? పవన్ పీసీ ఉంది. ఓకే, ఒక్క నిమిషం అన్న. పవన్ అన్న అన్న ఇప్పుడు చూడండి అన్న. అవునన్న పిల్లలు, మీరు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళి ఎవరు టపకాయలు ఆడకూడదు, బయటికి ఎవ్వరు వెళ్ళకండి. పవన్ అన్న ఓకే రైట్, సరే ఇప్పుడు మనం ఇది చూద్దాము. ఓకే, ఒక ఊరిలో అన్న సౌండ్ పెంచండి. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఆ అబ్బాయి కోసమని ఎంతో ప్రేమతో ఒక కోట్ కుడుతూ ఉంటుంది. అయితే ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీకి రోజు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అలా హెల్ప్ చేస్తూ ఆ అబ్బాయికి ఉన్న పాత డ్రెస్ కాస్త చిన్న వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ మమ్మీ ఏమో కొత్త డ్రెస్ ని ఆ అబ్బాయికి వేస్తుంది. ఆ అబ్బాయి ఎంతో హ్యాపీ అవుతాడు, వాళ్ళ మమ్మీకి థ్యాంక్ యూ చెప్తాడు. ఆడుకుందామని బయటికి వెళ్తాడు.
వాళ్ళ దేశంలో మంచు పడుతూ ఉంటుంది. ఆ మంచులో ఆ అబ్బాయి చక్కగా ఆడుకుంటూ ఉంటాడు, ఎస్కిమోస్ చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఆ స్నోతో చాలా ఎంజాయ్ చేస్తాడు. అలా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే అతను ఒక విచిత్రమైన సంగతిని చూస్తాడు. ఒక అబ్బాయి చలికి వణికిపోతూ ఉండడాన్ని అతను గమనిస్తాడు. అతని కోట్ చినిగిపోయి ఉంటుంది, అతని బట్టలు కూడా సరిగ్గా ఉండవు. అప్పుడు కోట్ ఉన్న అబ్బాయి ఆ చిన్న అబ్బాయి గురించి ఆలోచించి ఒక పని చేస్తాడు. చూసారా, ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీ చాలా ఆలోచిస్తూ నీ కోట్ ఏమైంది అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి, నా కోట్ ని ఒక అబ్బాయికి ఇచ్చేశాను. అలా చెప్పగానే వాళ్ళ మమ్మీ ఎంతో హ్యాపీ అయ్యి వాళ్ళ కొడుకుని హక్ చేసుకుంటారు. అందుకే మత్తయి సువార్తలో ఏముంది, అల్పులైన ఈ నా సహోదరులకు మీరు సహాయం చేస్తే నాకు చేసినట్టే అని ఉంది. ఓకే, సో మీరు కూడా ఏం చేస్తారంటే ఇప్పటి నుండి ఎవరికైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, దేవుని నమ్ముకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి అవసరంలో ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులను మీరు వాళ్ళకి ఇస్తుంటారు. అన్న గ్రూప్స్ డివైడ్ చేస్తున్నారా? అన్న నాకు హోస్ట్ యాక్సెస్ పోయింది, అది వెళ్ళి శామ్ కెవిన్ కి పడింది హోస్ట్ యాక్సెస్. लॉरेंस भाई मीटिंग में है क्या? लॉरेंस भाई, लॉरेंस అని ఉన్నాడు, లేడు కదా? అన్న గ్రూప్స్ డివైడ్ చేద్దాము, ఒక 1 minute, నాకు 1 minute ఇవ్వండి, నేను గ్రూప్స్ డివైడ్ చేస్తాను. చిన్ను నాకు హోస్ట్ యాక్సెస్ రిటర్న్ చేయగలుగుతావా? చిన్ను చిన్ను నాకు హోస్ట్ యాక్సెస్ ఇవ్వు నాన్న. ఓకే, వచ్చిందన్న. అన్న ఇప్పుడైతే వీడియో మళ్ళీ పెట్టాను. అవునండి, ఇప్పుడైతే వీడియోనే మళ్ళీ పెట్టాను. నన్ను అడుగుతారు.
అందరికీ వందనాలు నాన్న. అందరికీ వందనాలు నాన్న. బాగున్నారా? అందరికి వందనాలు అన్నయ్య. బాగున్నాం అన్నయ్య. రిష్విత, అక్స, రిష్మా, గ్రేసీ, జాయ్సీ, లేఖన, మోను, ప్రశస్త అండ్ కెవిన్ కుమార్, మీ అందరికి వందనాలు. బాగున్నారా నాన్న? చాలా ఈరోజు చక్కగా గేమ్స్ ఆడారు కదా, అన్న వాళ్ళు మంచి గేమ్స్ ఆడిపించారు కదా. సరే నాన్న, అయితే చిన్న ప్రేయర్ చేసుకుందాము. ప్రేయర్ చేసుకొని మనకు టైం అయిపోతుంది కదా, ప్రేయర్ చేసుకొని క్లాస్లోకి వెళ్దాము. మోకాళ్ళు ఉండండి కుదిరిన వాళ్ళు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మమ్మల్ని ఈ రోజుకు నడిపించిన విధానాన్ని, 5వ రోజులోకి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, మరి మాకు ప్రతిదినము ఏదో ఒక విధంగా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మరి ఈ రోజు కూడా మీ మాటలు చెప్పబోచుండగా సహాయం దయచేయండి. చెప్తున్న వాకును వింటున్న వారికి మీ కృపను సహాయం దయచేయండి. మంచి జ్ఞానమును వారికి దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. చెప్తున్న నాకు కూడా జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి తండ్రి. కాపాడండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ చేతుల్లో భద్రపరచమని కోరుకుంటున్నాను తండ్రి. చెప్తున్న మాటలు వింటున్న వారు చక్కగా విని వారి హృదయంలో భద్రం చేసుకొని నీకోసం ఉన్నతంగా జీవించే సహాయం దయచేయమని కోరుకుంటూ మా ప్రభు ప్రేరక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనా, మనము ఫస్ట్ ఏ లెసన్ విన్నామో మీకు గుర్తుందా? యు కాన్ ఒక్క నిమిషం నాన్న, నేను చూపిస్తాను. అవునా, వందలన్నా ఐక్యత లెసన్ అన్నయ్య. వందలన్నా. మీ పిల్లల్ని రేపటి ప్రోగ్రామ్ కోసం రెడీ చేయండి. లైక్ రేపు వాళ్ళు ఏదైనా డ్రెస్ లైక్ కాస్ట్యూమ్ వేసుకొని ఏదైనా లెసన్ చెప్పొచ్చు. లైక్ మోజెస్ డైలాగ్స్ చెప్పొచ్చు అట్లా. ఓకేనా? అట్లయినా మీ ఇష్టం, ఎట్లయినా రేపటి సెషన్ కోసం వాళ్ళని రెడీ చేయండి. ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్స్, మెమరీ వర్సెస్ మీ ఇష్టం. రేపటికైతే రెడీ చేయండి. ఓకే. ఓకేనా, విన్నారు కదా అన్న అది చెప్పింది. ఫస్ట్ డే మనం ఈ లెసన్ నేర్చుకున్నాం, గుర్తుందా? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒక అబ్బాయి ఉంటాడు, తను వేరే వాళ్ళు వచ్చి, ఒక దొంగోడు వచ్చి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా, దొంగోడు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక రూమ్ లో ఉండిపోతారు. వీళ్ళు ప్రేయర్ చేసుకోవడం చూసి మనం ఐక్యంగా ఉండాలని చెప్పేసి వాడు లోపలికి రాగానే వాడిని బంధించేసి పోలీసులకు వాడు పాకెట్ లో ఉన్న మొబైల్ తో పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు అప్పచెప్తారు కదా. కాబట్టి ఈ లెసన్ లో మనం ఏం నేర్చుకున్నాం? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం నేర్చుకున్నాం కదా. తర్వాత రోజు వచ్చేసి మనం ఈ లెసన్ నేర్చుకున్నాం. ఒక పాప ఉంటుంది, వాళ్ళు చాలా బీదవాళ్ళు, వాళ్ళ మమ్మీ ఎంతో కష్టపడుతుంది కదా. అయితే వాళ్ళ ఆకలేస్తుంది తనకి. అయితే ఏమవుతుంది, తను బయటికి వెళ్ళి పక్షుల్ని, చేపల్ని, వీటన్నిటిని చూసినప్పుడు వీటన్నిటికి ఆహారం ఎవరు పెడతారన్న డౌట్ వస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తే మమ్మీ ఏం చెప్తుంది? సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి నాన్న? దేవుని వైపు చూస్తున్నాయి కదా. కాబట్టి సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి అనేది మనము ఈ లెసన్ నుంచి నేర్చుకున్నాము. ఈ యాక్టివిటీ మనం చేసాం కదా, మీరు కూడా అందరు చేసి పంపించారు. వెరీ గుడ్. తర్వాత వచ్చేసి
థర్డ్ వచ్చేసి ఏం నేర్చుకున్నాము? నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉంటాడని నేర్చుకున్నాం కదా. పిల్లలు స్కూల్ కు మనం వెళ్తాము, తర్వాత ఒక అబ్బాయి దానిని దొంగిలిస్తాడు. 2000 కాగితం ఇక్కడ ఉంది కదా. ఒక అబ్బాయి దొంగిలిస్తాడు, తర్వాత మొత్తం వెతుకుతుంటారు. కానీ ఆ దొంగిలించిన అబ్బాయికి చాలా భయం వేసి ఇంకా బయట పెట్టేస్తాడు కదా. అది మనము ఈ లెసన్ లో నేర్చుకున్నాం. నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉంటాడు, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడి సింహం వలె ధైర్యంగా ఉండును అనేది మనం థర్డ్ డే నేర్చుకున్నాం నాన్న. తర్వాత వచ్చేసి ఫోర్త్ డే నేర్చుకున్నాం నీ బాల్య దినముల నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఎన్నో ఆలోచిస్తారు. మనం చిన్నప్పటి నుండి ఇంకా చిన్న బుల్లి చెల్లి వాళ్ళు ఏజినప్పటి నుండి ఎన్నో గుర్తు పెట్టుకుంటున్నాం కదా. స్క్రీన్ షేర్ ఒక్క నిమిషం నాన్న. ఓకే, అది నేర్చుకున్నాం కదా నాన్న. తర్వాత ఈ రోజు కూడా మనము ఒక లెసన్ నేర్చుకున్నాము. తర్వాత చిన్నప్పుడు మనం ఎన్నో గేమ్స్ ఆడుకున్నాము. తర్వాత మమ్మీ వాళ్ళ దగ్గర నుండి, తర్వాత ఫ్రెండ్స్ దగ్గర నుండి, ఇంట్లో, తర్వాత సండే స్కూల్లో రైమ్స్ నేర్చుకున్నాం. తర్వాత ఒక యాక్టివిటీ కూడా చేశాం కదా, 5 వేలు JESUS జీసస్ అని చెప్పేసి మనం ఎవరెవరి గురించి మొదట ప్రేయర్ చేయాలి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి, ఇదేంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి, తర్వాత టీచర్స్, సండే స్కూల్ ఉన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు, అక్కయ్య వాళ్ళ గురించి, చర్చ్ లో పాస్టర్స్ గురించి, తర్వాత లీడర్స్ గురించి చేయాలని. ఆ తర్వాత లీడర్స్ అంటే మనల్ని రూల్ చేసే వాళ్ళు, మనకి పెద్దగా ఉన్న వాళ్ళు, ఓకే, వాళ్ళ గురించి. తర్వాత ఇది వచ్చేసి ఈ ఫింగర్ వచ్చేసి ఆరోగ్యం బాగాలేని వాళ్ళ గురించి, బీదల గురించి, ఆకలిగా ఉన్న వాళ్ళ గురించి మనం చేయాలి. ఇది లాస్ట్ ఫింగర్ దేని గురించి? మన కోసం ప్రేయర్ చేయాలి. దేవుడు మనకు మంచి జ్ఞానం ఇవ్వాలని, తర్వాత మనకు ఆరోగ్యంగా ఉండాలని, మన ఫ్యామిలీ కోసం, డాడీ కోసం, మమ్మీ కోసం, ఓకే, వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు కదా, దీని గురించి ప్రేయర్ చేయాలని ఈ 5 ఫింగర్స్ తో మనం నేర్చుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనము కీబోర్డ్ కానీ, గిటార్ కానీ ఇలా ప్లే చేసుకోవాలని కూడా తెలుసుకున్నాం కదా. మనలో ఒక అబ్బాయి డోలక్ ప్లే చేశాడు, తర్వాత ఇంకొక అబ్బాయి కీబోర్డ్ ప్లే చేశాడు కదా. అయితే మీరు కూడా కీబోర్డ్ కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నానా. తర్వాత మీలో ఎవరైనా కీబోర్డ్ కానీ ఇంకా వేరే ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలుగుతారా నాన్న? రేపు మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది నాన్న. ఈ రోజు వరకు మీరు వింటూ ఉన్నారు కదా, రేపు మనకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ కీబోర్డ్ ప్లే చేయగలిగితే మీరు చక్కగా కీబోర్డ్ ముందు కూర్చొని పాట పాడుతూ ప్లే చేయవచ్చు. ఏదైనా సరే, పాట పాడినా పర్లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా నాన్న? జూమ్ లో ఇలాగే ఎవరు పాడతారు? రిష్విత, గ్రేసీ నాన్న వీడియో ఓపెన్ చేయి నాన్న. మోను ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడా? ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? లేఖన సాంగ్ పాడుతుంది.
అన్నయ్య ఏంటి నాన్న? గ్రేసి ఏంటి నాన్న? నీ వాయిస్ కట్ అవుతుంది నాన్న. ఓకే, నేను రాసుకుంటున్నాను. మోను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు. గ్రేసి లేకనా సాంగ్ పాడతావా నాన్న? పాట పాడతాను గ్రేసి పాట పాడతాను పాట పాడతానయ్య. ఓకే నాన్న. నేను కూడా పాట పాడతానయ్య. ఓకే, ఏ పాట పాడతావు నాన్న? సృష్టి క్రమం అన్నయ్య. గ్రేసి సృష్టి క్రమం. లేఖన నాన్న నువ్వు? బతుకు బండికి. నాన్న సండే స్కూల్ పాట పాడు నాన్న, రేపు చివరి ప్రోగ్రామ్ కదా. ఏది నాన్న? సరే, ఒకవేళ గ్రూప్ లో పెట్టినానా, ఓకేనా? ఆలోచించుకోనైనా పర్లేదు. తర్వాత ప్రశస్త కేవి